శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడు. దివ్య డైమండ్స్, ఆరిజిన్ ఫర్ జెన్యూన్, సర్టిఫైడ్ అండ్ ఎఫెక్టివ్ జెమ్స్. మరి ఆగస్టు 5వ తారీఖు మంగళవారం సూర్యోదయం ఉదయం 6 గంటలకి, అస్తమయం సాయంకాలం 6 గంటల 44 నిమిషాలకి. ఇంకా తిథి వివరానికి వస్తే కనుక ఏకాదశి మధ్యాహ్నం 1 గంట 12 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం ద్వాదశి. ఇక నక్షత్రంకి వస్తే కనుక జ్యేష్ఠ నక్షత్రం ఉదయం 11 గంటల 24 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం మూల. ఇక మంచి ముహూర్తాలు లేదా శుభముహూర్తాల విషయాలకు వస్తే కనుక అభిజిత్ లగ్నం అనేది ఉదయం 11 గంటల 57 నిమిషాలకు ప్రారంభమై 12 గంటల 48 నిమిషాల వరకు ఉంటుంది. బ్రహ్మముహూర్తం అనేది తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాల నుంచి తెల్లవారుజామున 5 గంటల 15 నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజు మరి అమృత గడియలు లేవు. విజయ ముహూర్తం మటుకు మధ్యాహ్నం 2 గంటల 29 నిమిషాల నుంచి 3 గంటల 20 నిమిషాల వరకు యథాప్రకారం కొనసాగుతుంది. ఇక అశుభ సమయాల వివరాలకు వస్తే కనుక వర్జం రాత్రి 7 గంటల 55 నిమిషాలకు ప్రారంభమై రాత్రి 9 గంటల 38 నిమిషాల వరకు ఉంటుంది. ఇంకా దుర్ముహూర్తం అయితే కనుక ఉదయం 8 గంటల 33 నిమిషాలకు నుంచి ఉదయం 9 గంటల 24 నిమిషాల వరకు, మళ్ళీ తిరిగి రాత్రి 11 గంటల 15 నిమిషాల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల 32 నిమిషాలకు ప్రారంభమై సాయంకాలం 5 గంటల 7 నిమిషాల వరకు ఉంటుంది. ఇక సాధారణ యోగాల్లోకి వస్తే కనుక అంటే ప్రతిరోజు ఉండే యోగాలు ఏవైతే ఉంటాయో అది ఇంద్రయోగం అనేది ఉదయం 7 గంటల 26 నిమిషాలకు ఉంటుంది. ఆ పైన మనకి వైద్యుతి యోగం అనేది ఉంటుంది. ఇక ప్రత్యేక యోగాల్లో రవి యోగం అనేది ఉదయం 11 గంటల 24 నిమిషాల వరకు ఉంటుంది అన్నమాట. ఇంకా మరి ఉదయం 11 గంటల 24 నిమిషాలకి మనకి నక్షత్రం మారి మూలా నక్షత్రం రావటం అనేది ఉంటుంది. అయితే మరి ఉదయం 11 గంటల 24 నిమిషాల వరకు కూడా తారాబలం ఈరోజు ఏ నక్షత్రాల వారికి అనుకూలం ఉంటుందో మనం చూద్దాం. ఇది 11 గంటల 24 నిమిషాల వరకు అని గమనించగలరు. మేషరాశిలో భరణి నక్షత్రం వారికి ఈరోజు అనుకూలత అనేది ఉంటుంది. అలాగే అశ్విని నక్షత్రం వారికి కూడా అనుకూలత ఉంటుంది. వృషభ రాశి విషయానికి వస్తే కనుక రోహిణి నక్షత్రం వారికి అనుకూలత అనేది ఉంటుంది. మిథున రాశి విషయానికి వస్తే కనుక ఆరుద్ర నక్షత్రం వారికి అనుకూలత ఉంటుంది. కర్కాటక రాశి విషయానికి వస్తే కనుక పునర్వసు నక్షత్రం వారికి ఉండదు. అలాగే ఆశ్లేష నక్షత్రానికి ఉండదు. కనుక పుష్యమి నక్షత్రం వారికి మాత్రం తారాబలం అనుకూలం. సింహరాశి విషయానికి వస్తే కనుక మఖ నక్షత్రం వారికి పుబ్బా నక్షత్రం వారికి అనుకూలం. కన్యారాశి విషయానికి వస్తే కనుక హస్త నక్షత్రం వారికి అనుకూలం. తులారాశి విషయంకి వస్తే స్వాతి నక్షత్రం అనుకూలం. వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రం వారికి అనుకూలం. ధనుర్రాశిలో మూలా నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం వారికి అనుకూలం. మకర రాశిలో శ్రవణ నక్షత్రంకి, కుంభరాశిలో శతభిష నక్షత్రానికి, మరి మీనరాశిలో ఉత్తరాభద్ర నక్షత్రం వారికి ఈరోజు తారాబలం అనుకూలం. ఇక ఇప్పుడు మనం సంక్షిప్తంగా ఒక్కొక్క రాశి ఫలితాలు కనుక చూసినట్టయితే మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక సమస్య వదిలిన మరొక సమస్య కలగటం అనేది, ఎంత జాగ్రత్తగా వ్యవహరించినా కూడా ఎక్కడో అక్కడ తడబాటు లేదా తొందరపాటు, ఇతరులతో ఏదైనా సరే వాగ్వివాదాలు లేదా మనస్పర్ధలు ఇలాంటివి చుట్టుముట్టే అవకాశాలు లేకపోలేదు. ఆరోగ్య విషయంలో కూడా ఎంతో కొంత జాగ్రత్త అవసరం. వృషభ రాశి వారికి అయితే కనుక ఇటు సంతానపరంగా కొంత అభివృద్ధి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో శ్రమాధిక్యతతో విజయం సాధించడం అనేది ఉంటుంది. అనుకోని ప్రయాణాలు చేయవలసిన అవసరం ఏర్పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మిథున రాశి వారికి ఈరోజు
కొంత మంచి ఫలితాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అయితే బంధుమిత్రాదులతో చిన్న చిన్న విభేదాలు చోటు చేసుకోవచ్చు. ఆరోగ్య విషయంలో ఈరోజు కూడా ఎంతో కొంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఏవైనా సరే దూర ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు ఎదుర్కోవచ్చు. తోడబుట్టిన వారితో స్వల్ప విభేదాలు చోటు చేసుకోవచ్చు. ఖర్చులతో కూడిన శుభాలు పెరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. సింహరాశి వారు అయితే కనుక ఇంటి వ్యవహారాల్లో ఈరోజు కూడా ఎంతో కొంత జాగ్రత్త చూపించవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. మరి అధిక ధనభారం ఎలా పొదుపుగా ఉందామనుకున్నప్పుడు కాలేకపోయే వైనం ఎక్కువగా కనిపిస్తుంది. దూర బంధువుల పరంగా ఏవైనా సరే చికాకులు ఎదుర్కోవచ్చు, లేదా స్నేహితుల చేత మోసగించబడవచ్చు. కన్యారాశి వారికి అయితే కనుక మానసికంగా సంతృప్తికరంగా సాగిపోయే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి పెరుగుతుంది. వ్యాపార విస్తరణ సాధ్యమవుతుంది. ముఖ్యంగా మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా అభివృద్ధి ఎక్కువగా కనిపిస్తుంది. తులారాశి వారైతే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా జాగ్రత్తగా ఉండాలి. అదృష్టవశాత్తు ఎలాంటి ఇబ్బందులున్నా వాటిని ఎదుర్కొని ముందుకైతే రాగలుగుతారు. కానీ ఖర్చులు పెరగటం అనేది, తర్వాత షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండవలసిన అవసరం కానీ ఉండొచ్చు. నాన్నగారు అటువైపు ఉండే బంధువుల ద్వారా ఏదైనా సరే లాభం కలగవచ్చు. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు శారీరక ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. ఎముకలు, నరాలు, కీళ్ళకి సంబంధించిన చిన్న చిన్న ఇబ్బందులు అయితే తలెత్తవచ్చు. అయితే మిగతా అంశాల్లో చాలా ప్రోత్సాహకరంగా, సంతృప్తికరంగా పూర్తవటం అనేది ఉంటుంది. ధనురాశి వారికి ఈరోజు అధిక ధన వ్యయం అనేది కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య స్వల్ప విభేదాలు చోటు చేసుకుంటే ఒక్కోసారి ఏదైనా సరే ప్రయాణాలు కూడా అవసరం కలగవచ్చు. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. ఆర్థికంగా పురోభివృద్ధి సాధిస్తారు. ఇతరులతో సంబంధాలు మెరుగుపడతాయి. చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు వృత్తి ఉద్యోగాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు రాగలుగుతారు. బీమా రంగంలో ఉన్నవారికి, మరి బ్యాంకింగ్ రంగంలో, ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి ఎంతో కొంత ప్రోత్సాహకరమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. సంతాన పరంగా మాత్రం కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. మీనరాశి వారు అయితే కనుక చేపట్టిన ఏ పనిలో అయినా సరే ఈరోజు బాగానే అభివృద్ధి పొందగలుగుతారు. భార్యాభర్తల మధ్య విభేదాలు తగ్గుముఖం పడతాయి. ఏదైనా సరే మీరు చేసే ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా కూడా ఎంతో కొంత ప్రయోజనం కానీ, భవిష్యత్తు తాలూకు ఒక ఆశాజనకమైన మార్పు కానీ మీకు కలగవచ్చు. పెద్దల యొక్క ఆశీస్సులు మీకు పరిపూర్ణంగా లభించే అవకాశం లేకపోలేదు. ఇక ఈరోజు మరి పుత్రద ఏకాదశిగా చేసుకోవటం అనేది ఉంటుంది. అలాగే దామోదర ద్వాదశి అని కూడా ఇదే రోజు వ్యాఖ్యానించడం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు వైష్ణవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం అనేది కూడా జరుగుతుంది. ఇక ఈరోజు మరి శ్రావణ మంగళవారం, రెండో వారం, గౌరీ పూజ కూడా మరి మన మహిళలందరూ కూడా భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు. ఇక మరి ఈరోజు మనం ఏదైనా సరే ఆచరించవలసిన పరిహారాల విషయానికి వస్తే కనుక ఈరోజు మరి ఓం నమో భగవతే అర్ధనారీశ్వరాయ నమః, ఓం నమో భగవతే అర్ధనారీశ్వరాయ నమః అనేది శక్తానుసారం పఠించడం అనేది మంచిది. అలాగే స్నానం చేసే నీటిలో కొద్దిగా చందనం కలిపి స్నానం చేసిన, అంటే చందనం పౌడర్ అంటాం, అది కలిపి స్నానం చేసినట్టయితే కనుక శుభ ఫలితాలు మరింత పెరుగుతాయి.